ఓవరీ అండాశయం నుంచి వచ్చే క్యాన్సర్ తో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తొందరగా డయాగ్నోజ్ అవ్వదు. ఎందుకంటే బాడీలో అది గర్భసంచి వెనక, మూత్రపిండం వెనక, తర్వాత రెక్టమ్ మన లాస్ట్ పార్ట్ ఆఫ్ ది పెద్ద పేగుకి లాస్ట్ పార్ట్ లో దానికి ముందు చిన్న 3 inches సైజులో ఈ ఓవరీస్ ఉంటాయి. ఇవి పెరుగుతూ ఉన్నప్పుడు డయాగ్నోజ్ చేయలేం. ఏ స్కాన్ చేసినా నార్మల్ గానే కనబడతాయి అండ్ అస్సలు సిమ్టమ్స్ ఉండవు. నిజంగానే మనం అలర్ట్గా ఉండి స్కాన్ చేయించుకోవడం ఒక ఎత్తు, లేకుంటే సిమ్టమ్స్ ఏ ఉండవు. సిమ్టమ్స్ వచ్చినప్పుడే చాలా సార్లు స్టేజ్ 3C అంటారు, 3వ స్టేజ్లో సి గ్రూప్ అనమాట. అంటే చాలా సార్లు కడుపులో నీరు వచ్చేసి తర్వాత బాగా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇవి డయాగ్నోజ్ అవుతాయి. అయితే దీన్ని అర్లీగా డయాగ్నోజ్ చేయాలి అనే ప్రయత్నాలు అంత సింపుల్ గా సక్సెస్ఫుల్ అవ్వట్లేదు. ప్రపంచం మొత్తం ఆ ప్రయత్నంలోనే ఉంది. ఎందుకంటే లేట్ డయాగ్నోజ్ అయినప్పుడు ఓవేరియన్ క్యాన్సర్స్ లో క్యూర్ రేట్స్ బాగా తగ్గిపోతాయి. హై రిస్క్ ఫ్యామిలీస్ అంటారు, కొంతమందికి ఇద్దరు కానీ ఎక్కువ మంది కానీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే సిస్టర్ కావచ్చు, మదర్ కావచ్చు, మ్యాటర్నల్ కజిన్స్ కావచ్చు, అత్తయ్య కావచ్చు, వీళ్ళలో ఇద్దరు కంటే ఎక్కువ మందికి ఓవేరియన్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. ఈ రెండిట్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. అవసరమైతే యంగ్ ఏజ్ నుంచే ఈ స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సిండ్రోమ్స్ లో ఇప్పుడు BRCA1 and 2 పాజిటివ్ అని ఈ జీన్ మ్యూటేషన్స్ ఉంటాయి. అవి ఉన్న వాళ్ళు 35 ఏళ్ళు కానీ లేకపోతే ఫ్యామిలీ బేరింగ్ కంప్లీట్ అయినప్పుడు కానీ అండాశయాలు ముందే తీయించేసుకోవాలి. సో వీటిలో ఏంటంటే డయాగ్నోజ్ చేయడం సింపుల్ కాదు, ట్రీట్మెంట్ కూడా చాలా కాంప్లికేటెడ్ గానే ఉంటుంది. కీమోథెరపీ చేయాల్సి వస్తుంది, చాలా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, దాంట్లో ఉండే బాధ కష్టం చాలా ఉంటాయి. కాబట్టి అలర్ట్ గా ఉండడం ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీలో ఓవేరియన్ క్యాన్సర్, వేరే క్యాన్సర్లు కాదు. చాలా మంది మా ఇంట్లో ఏదో క్యాన్సర్ ఉంది, బ్రెయిన్ ట్యూమర్ ఉంది, లంగ్ క్యాన్సర్ ఉంది, నాకు ఓవేరియన్ క్యాన్సర్ వస్తుందా అని భయపడుతుంటారు. అట్లా కాదు. బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్, కొలోనిక్ క్యాన్సర్, పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్, ఇవన్నీ రిలేటెడ్ క్యాన్సర్స్. ఇవి ఫ్యామిలీలో ఎక్కువ మందికి, ఇద్దరి కంటే ఎక్కువ మందికి రన్ అవుతుంటే, అది కూడా మీ ఫ్యామిలీ లో ఉన్న రిలేటివ్స్ 50 ఏళ్ళ కంటే తక్కువ వయసులో ఈ క్యాన్సర్స్ వస్తే అవి ఫ్యామిలీస్ లో రన్ అయ్యే అవకాశం ఉంటుంది. 80 ఏళ్ళ వాళ్ళకి ఇద్దరికి కొలోనిక్ క్యాన్సర్ ఉంటే అది ఫ్యామిలియల్ క్యాన్సర్ కింద లెక్క కాదు. 80 ఏళ్ళు బతికినప్పుడు క్యాన్సర్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి మీ ఇద్దరు చుట్టాలకు అట్లా అయి ఉండొచ్చు. సో 50 ఏళ్ళ కంటే ఎక్కువ మందికి, తక్కువ వయసులో ఎక్కువ మందికి అదే క్యాన్సర్ వస్తే కనుక జాగ్రత్తగా ఉండాలి. ఓవేరియన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఆపరేషన్ తో పాటు కీమోథెరపీ మనకు మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దీంట్లో రేడియేషన్ థెరపీకి రోల్ జనరల్ గా ఉండదు. చాలా మంది అడుగుతూ ఉంటారు రేడియేషన్ చేస్తారని. రేడియేషన్ కి పెద్ద రోల్ ఉండదు. సో కీమోథెరపీ ఒక్కోసారి ఆపరేషన్ కంటే ముందు తర్వాత చేస్తాం, ఒక్కోసారి ఆపరేషన్ చేసేసి ఆ తర్వాతే కంప్లీట్ గా కీమోథెరపీ చేస్తాం. ఇది ఆ స్ప్రెడ్ ని బట్టి ఉంటుంది. స్కాన్ చూసిన తర్వాత డాక్టర్లు డిసైడ్ చేసే ప్రొసీజర్ అది. ట్రీట్మెంట్ లో ఈ ఆపరేషన్ లో మామూలుగా పెద్ద ఆపరేషన్ కింద లెక్క ఒకసారి 5 గంటలు, 6 గంటలు, 10, 12 గంటలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనకి కీమోథెరపీ ముందు ఇచ్చి 3 ఇంజక్షన్లు ఇచ్చి తర్వాత ఆపరేషన్ చేసినప్పుడు హైపెక్ అనే ఒక కీమోథెరపీ ఉంటుంది. అంటే టేబుల్ మీదనే మనకి మొత్తం ట్యూమర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత కడుపులో ఈ వాటర్ లో డైల్యూట్ చేసి కీమోథెరపీ మందుని 90 నిమిషాలు 42 degrees సెంటిగ్రేడ్, అంటే మన బాడీ టెంపరేచర్ కంటే కూడా చాలా ఎక్కువ హై టెంపరేచర్ లో ఈ బాడీని హీట్ చేసి ఇంటెస్టిన్స్ అన్నిటికీ స్నానం చేయించినట్టు చేస్తాం అనమాట. వాటర్ ని కదిలిస్తూ ఇంటెస్టిన్స్ కి బాత్, ఒక స్నానం చేయించినట్టు 90 నిమిషాలు చేస్తాం. దానివల్ల ఈ మామూలుగా ఓవేరియన్ క్యాన్సర్ ఏంటంటే రక్తనాళాల నుంచి లంగ్స్ కో ఇంకో చోటుకో పోయే అవకాశం తక్కువ. అది కడుపులోనే మామూలుగా పెరిటోనియం ద్వారా స్ప్రెడ్ అయ్యి, కాబట్టి పేగుల మీద వాటి మీద ఉన్న చిన్న చిన్న ఇంప్లాంట్స్ ఏమైనా ఉంటే ఈ హీటెడ్ కీమోథెరపీ వల్ల అది కంప్లీట్ గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ హైపెక్ అనేది ఒక 10-15 ఏళ్ళ నుంచి బాగా పాపులరైజ్ అయింది. అది చేసినందువల్ల క్యూర్ రేట్స్ బాగా పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది.